వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ దాఖలు. బీటీ ప్రాజెక్టుకు సాగునీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తా మెట్టు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి గురువారం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా వెళ్లారు. రాయదుర్గం శాంతినగర్లోని భన్నీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మెట్టు ప్రత్యేక వాహనంలో మద్దతుదారులతో కలిసి రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. రాయదుర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరుణకుమారికి తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తీసుకుని వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. వీటికి నీరు తీసుకుని రాని పక్షంలో తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మెట్టు గోవిందరెడ్డి ప్రకటించారు. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనులు చేపడతానని, రాయదుర్గం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న R&B రహదారులను పూర్తి చేస్తానని తెలిపారు. విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తానని మెట్టు గోవిందరెడ్డి వివరించారు. బాబు చూస్తున్నాయి పాటలు పడుతుంటే ఆయన మొన్న ఎప్పుడో కొంచెం అన్నం చూస్తుంటే ఏం బాగాలేదు ఎన్ని బాబు నువ్వు చిట్టమ్మ పాటలు పాడుతూ మా ఊర్లో తూపులు చెప్పచ్చు ఊరుకోండి సార్ మీరు ఎట్లా చెప్తారు ఊరు వాళ్ళు వచ్చిన వాళ్ళతో పాట పాడదు అటువంటి పాటలు పాడడానికి రాదు. అంటే అదేవిధంగా ఎడారిని కొనని చెప్పాను దానికి కొన్నూరు చేయలేదు. ఇంకోటి వాటర్ మిలన్ అని రాజే తెచ్చుకుని బాబుని తీసుకుని వచ్చారు. ఇక్కడ వాటర్ మిలన్ అది ఇంప్లిమెంట్ చేసినా ఇంప్లిమెంట్ కాకుండా చెప్పలేము. అంటే మనం చేసేది ఏదైతే సాధ్యమో గవర్నమెంట్ మీద చెప్తే చేసేది ఆ సాధ్యమైన ఆలోచించి ఏదైతే చేస్తామో అది మనం చెప్తాం. గవర్నమెంట్ లాస్ట్ టైం రుణమాఫీ చెప్పింది అందుకు చెప్పినా ఇంట్లో ఎందుకంటే సాధ్యం కానీ పండుగ చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా మహిళలు చెప్పారు అది రుణమాఫీ చేయలేదు, అందరికీ ఫోన్ ఇస్తాడు చెప్పలేదు, బంగారు లోన్లతో తీసి ఫ్రీగా ఇస్తాడని చెప్పి అది చేయలేదు, బాబు వస్తే జాబు లేదు, నిరుద్యోగులు వృత్తి లేదు. అటువంటిది చెప్పలేదు. మనం ఏదో చంద్రబాబు నాయుడు కాకుండా జగన్మోహన్ రెడ్డి ఉంటే చెప్పింది చేస్తాడు. ఏదైతే ఆయన హామీ ఇచ్చినాడో ఆయన ఫస్ట్ టైం లాస్ట్ టైం అడిగినాము ఒకసారి సీఎంగా అవకాశం ఏమైనా అడిగితే అవకాశం బదులు ఇచ్చినారు. అది కూడా అత్యధిక మెజార్టీతో దాదాపు 150 ఇచ్చారు.